హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ చేసేయమన్నారు. శారీలోంచే కొంచెం క్లాత్ అయితే తీసి నేను ఇలా పైపింగ్ చేశాను. అలానే హ్యాంగింగ్స్ చూడండి, ఇలా అయితే స్టిచ్ చేశాను. డబల్ కలర్లో చాలా బాగుంటాయి ఇలాంటి హ్యాంగింగ్స్ మోడల్స్ అనేది. నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది ఇంత సన్నగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇది ఎలా చేయాలో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి. హ్యాండ్కి కూడా పైపింగ్ చేశాను. అలానే సైడ్ జాయింట్ చూసారా, ప్లస్ అనేది చంక దగ్గర ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలా వస్తేనే మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్టు. రెండు కూడా మనకి ఈక్వల్గా కరెక్ట్గా వచ్చినాయి. ఫ్రంట్ పార్ట్‌లో కూడా హుక్స్ పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ ఉండదు నా పద్ధతిలో. ఆది బ్లౌజ్ చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో. అలానే రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ చేశాను. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్, చిన్న సైజ్ బ్లౌజే. లోపల మొత్తం కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఇలాగా. ఇది ఆది బ్లౌజ్ చూడండి, ఇలా దారాలు అనేది రాకుండా మన పద్ధతిలో చేశారు అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. ఇన్ని రోజులు ఉన్నా కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఈ సారీ అయితే ఇలా వచ్చింది. ఈ సారీస్ అయితే జిగ్‌జాగ్ ఇచ్చారండి. మనకి కట్ వర్క్‌లా వచ్చింది. లైట్ వెయిట్ సారీస్. ఇది కూడా అంతే. మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.